లిల్లీపూడ్ ప్రజలు ఉండే రాజ్యంలోకి 100 అడుగుల ఎత్తైన ఒక భారీ వ్యక్తి వస్తాడు. అక్కడ భారీ వ్యక్తి నడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉండే ఇల్లులు అనేవి చాలా చిన్నగా కనిపిస్తాయి. ఆ సమయంలో భారీగా ఉన్న వ్యక్తి యువరాణి ఉండే గది వైపు చూస్తాడు. అయితే యువరాణి అతన్ని చూడగానే ఏ మాత్రం ఇష్టపడదు. ఆ సమయంలో డోర్స్ అనేవి మూసేసి అతన్ని తిడుతుంది. ఆ మరుసటి రోజు భారీగా ఉన్న వ్యక్తి వల్ల యువరాణి ఇబ్బంది పడుతుంది. అప్పుడు అదే విషయం తన తండ్రితో చెప్పాలని కోపంగా బయలుదేరుతుంది. మరోవైపు సేనాధిపతి మరియు మంత్రులు సమావేశమై రాబోయే యుద్ధం కోసం సిద్ధం అవుతుంటారు. అయితే యుద్ధంలో తన సైనికులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని మహారాజుకి బాగా తెలుసు. అప్పుడు ఈ మాటలన్నీ కూడా బయట నిలబడి ఉన్న భారీ వ్యక్తి విని వారికి సహాయం చేస్తానని మాట ఇస్తాడు. ఆ తర్వాత సముద్రం లోపలికి వెళ్లి అక్కడ పడవల మీద వస్తున్న సైనికులను మట్టుపడతాడు. దాంతో ఒక్కసారిగా టామ్ అక్కడ హీరో అయిపోతాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ప్రేమతో అతన్ని స్వాగతిస్తారు. ఆ సమయంలో తన రాజ్యం కోసం సాయం చేసిన భారీ వ్యక్తికి మహారాజు ఒక బంగారపు పథకాన్ని బహుమతిగా ఇస్తాడు. అయితే ఈ విషయంలో మంత్రి చాలా సంతృప్తిగా ఉంటాడు. ఇక అదే రోజు చీకటి పడిన తర్వాత ఉన్నటువంటి కోటకి నిప్పు పట్టుకుంటుంది. ఆ సమయంలో మంటల మధ్య మహారాణి ఇరుక్కుపోతుంది. అప్పుడు భారీగా ఉన్న వ్యక్తి ఆమెను కాపాడడం కోసం తన మూత్రాన్ని పోసి మంటలు ఆర్పేస్తాడు.